ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. అందరికి బాగుంది. ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తారు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? మొత్తం ప్యాచ్ వర్కులు కానీ రోడ్డు వర్కులు కానీ ఇది అన్న క్యాంటీన్ కాదు కానీ మేము పనికొచ్చాం అక్కడికి. అది వాస్తవం. మరి వైసీపీ ప్రభుత్వం అంటుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటారు. వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, మాకు అవసరం లేదు. వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, మాకు అవసరం లేదు. ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఎవరు చంద్రబాబు గారు ఆయన బుర్రా కంప్యూటర్ బుర్రా. ఓకే, ఆయన తన కొడుకు పనితీరు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా. ఈ ట్రైనింగ్ ఆయనకి ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి. నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం. కావాలి, మేము మా చంద్రబాబు కావాలి. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే? కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు ఉంటే చాలు. అమరావతి మీద అభిప్రాయం ఏంటి? అమరావతి కావాలి మాకు. ఈ చంద్రబాబు లేకపోతే కడప వెళ్ళిపోద్ది రాజధాని. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వైజాగ్ దీనికి దగ్గర ఇక్కడే ఉండాలి. అడిగేసాను. మళ్ళీ జగన్ గారు నేనే వస్తానని అంటున్నారు. మరి అనుకోవచ్చు, కళ్ళ నిద్ర వస్తే కళ్ళ కనవచ్చు, ఆ కళ్ళు జరగవు. సరే, ఓకే బాబు. చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ఫస్ట్ ఇది, రెండోది డిఎస్సి. మా చుట్టాల ఒక అక్క కూడా వచ్చింది డిఎస్సి. ఓకే, డిఎస్సిలో అంతా దగానే జరిగింది తప్ప ఏమి ఎలాంటి ఉపయోగం మాట్లాడలేవు అన్నారు. ఎందుకంటే మా సిస్టర్ రాశారు, తనకి జాబ్ వచ్చింది, తను కష్టపడింది. తను 5 years నుంచి ప్రిపేర్ అవుతుంది, అంతకు ముందు కూడా ప్రైవేట్ స్కూల్లో చేస్తూ. తనకి జాబ్ వచ్చింది, దాని గురించి మాట్లాడాలి. సరే అన్న, ఈ ప్రభుత్వం గోల్డ్ మెడలిస్ట్ కి ఇలాంటి జాబ్స్ అది చెప్పారు ఆయన. గోల్డ్ అదే అన్న, అది నేను చూశాను. అక్కడ విషయం ఏంటంటే ఆయన గోల్డ్ మెడల్ అనేది ఆయన పెట్టలేదంట అప్లికేషన్లో అని అంటున్నారు. ఆయన పెట్టలేదని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. మరి ఏంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ప్రజలకు అందజేస్తున్నారంట? ఆల్మోస్ట్ అయినాయి, ఇంకా 1500 ఒకటి ఉంది మనకి పెండింగ్. ఓకే, రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంప్రూవ్ అయిందన్న, రోడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి, అది మాత్రం నిజం. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా? కంపెనీస్ కనపడుతున్నాయి ముందు. మాది అమరావతి, మా దగ్గరే గోరంట్ల మాది. సో మాకు అక్కడ డెవలప్మెంట్ తెలుస్తుంది. రాజధాని డెవలప్ అయితే ముందు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఆ ఏరియా, విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఏరియానే. మాకు తేడా తెలుస్తుంది. నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంటున్నారు, ఏదో గెలిచే అవకాశం ఉందంటారు జగన్ గారు? చూడాలన్న, ఇంకా ఈ ప్రభుత్వం మీద ఇంకా బాగా వ్యతిరేకత వస్తే తప్పితే, ఎందుకంటే చాలా తేడా ఉంది కదా మెజారిటీస్కి, అందుకని చాలా వ్యతిరేకత వస్తే తెలిసి అయితే ఇప్పుడైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓవరాల్గా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుందన్న ప్రస్తుతానికి. అన్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? మ్యాక్సిమం అందజేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అన్నీ ఒకేసారి అవ్వదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంది. దేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎప్పుడు. ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక రాకలపై మీ అభిప్రాయం ఏంటంటారు? స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే ఏదైనా పెట్టుబడులు వస్తాయి, లేకపోతే మరి ఏంటి వైసీపీ ప్రభుత్వం ఒక మాట అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు అలా అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చాకనే బాగుంది. మరి ఏంటి నెక్స్ట్ జగన్ గారు నేనే రాబోతున్నా అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అప్పుడు ప్రజలు నాడి చెప్పలేం కదండి. అది కొన్ని రోజులు అయిన తర్వాత వ్యతిరేకం అవ్వచ్చు, అనుకూలం అవ్వచ్చు, చెప్పలేము. అదే మీరు ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు? ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా? ఏదైనా సరే అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయిందండి. ఓకే, పక్కా నాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చట్లేదు. ఉచిత హామీలు ఏ ఉండదండి. ఆ బస్సు ఇచ్చార్జ్ అన్నారు, అది పెద్ద స్కామ్ అండి అది. ఓకే, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు వచ్చిన తర్వాత ఒక రోడ్డు పోసారండి. ఏ రోడ్డు పోసారో చూపించమనండి. విలేజ్లకి వెళ్ళి చూడండి. మామూలుగా ఇక్కడ సిటీలోకి చూస్తాం కాదు, విలేజ్లకి వెళ్ళి చూస్తే మామూలుగా మా కళ్ళలో గొయ్యలు, వానకు ఎడ్డు బండితో కార్ని ఎడ్డు బండితో లాక్కొచ్చారండి బయటికి. మామూలుగా ఐలూరు నుంచి మామూలు కృష్ణాపురం రోడ్లో నా కళ్ళ ముందు నేను ఆటో డ్రైవర్ని, మామూలుగా 30 ఏళ్ళ మట్టి ఆటో తోలుతున్నాను. కారు అతను మామూలు నీళ్ళల్లో దిగిపోయింది, మునిగిపోయింది. మామూలు ఇంజిన్ మునిగిపోయింది. మునిగిపోతే ఎద్దుల బండితో మామూలుగా ఐలూరు కట్ట మీద దాకా లాక్కొచ్చారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఫరెంట్
డిఫరెన్స్ ఏవాలండి మామూలుగా ఆ ప్రభుత్వం చేసింది లేదు ఈ ప్రభుత్వం చేసింది లేదు ఒక పార్టీ గురించి అయితే చెప్పను కానీ మీ గత అభిప్రాయం ప్రభుత్వంలోనూ ప్రకారం- రోడ్లు పోయలేదు ఇప్పుడు పోయలేదు మీ అభిప్రాయం ప్రకారం ఏ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్కి సరైన నాయకుడే లేడండి ఇప్పుడు దాకా మామూలు కాంగ్రెస్ అంటే మామూలుగా ఇంకొక 20 ఏళ్ళ దాకా ఎవడు ఓటేయడు ఓకే ఆ? మామూలుగా తెలుగుదేశం ఉందంటే దీని వల్ల ఉపయోగం ఏంటి లేదు. అమరావతి మీద 3 సార్లు గెలిచాడండి 3 సార్లు గెలిపించావు మాకు ఏం బాగు చేశాడు ఏంటి అమరావతి అంతా మాకు షోమేట్ డాల్ అనమాట పెద్ద రాజధాని అంటాడు నేను అది చేస్తానంటాడు ఇది చేస్తానంటాడు అంతా షోయింగ్ అనమాట ఎవరు చంద్రబాబు గారా చంద్రబాబు గారా అవునండి ఏం లేదండి మామూలుగా ఇంతవరకు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏమి ఉపయోగం లేదు. జగన్ గారు నేను రాబోతున్నా అంటున్నారు పాదయాత్ర చేస్తాను అంటున్నారు చేస్తే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా చెప్పలేమండి మామూలుగా అది మామూలుగా పాదయాత్ర చేసినా కానీ తను మామూలుగా ఒక 5 ఏళ్ళు చేశాడు కండి 5 ఏళ్ళు చేసినా కానీ 5 ఏళ్ళు కూడా మామూలుగా ఏవో మామూలుగా పెట్టాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టాడు దానివల్ల కూడా ఉపయోగం సరే ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే మూడు పార్టీలు ఉండి ఏమన్నా ఉపయోగపడతారని ఓటేసాం గతం అంటే మామూలుగా తెలుగుదేశం ఒకటే పోటీ చేసేది ఇప్పుడంటే ముగ్గురు కూటమిగా ఉన్నారు కదా పైన మోడీ గారు ఉన్నారు మనకు నిధులు తెస్తారు అని వేసామండి ఓకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట బాగుందండి అంతగా రాజకీయం నాకు తెలియదు ఓకే క్యాంటీన్ వల్ల అందరూ బతుకుతారు ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారు అనుకుంటున్నారా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట రోడ్ల పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది అనుకుంటున్నాం మరి ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు బాగానే ఉందండి బాగానే ఉందంటారా అంటే ఇప్పుడు అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి అవన్నీ మనకు తెలియదండి అంటే రాజధాని కదా మన రాజధాని కదా దాన్ని రాజధాని వస్తే డెవలప్మెంట్ మంచిదే కదా దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అది బెటర్ అంటే మీ అభిప్రాయం ప్రకారంగా ఒక రాజధాని ఉంటే బెటరా మూడు చోట్ల రాజధాని ఉంటే బెటర్ అంటారు ఒక చోట ఉంటే మంచిదని అంటే గత ప్రభుత్వం బాగుందని 3 రాజధానులు తేడాన్ని వినే ఉంటారు కదా విన్నాను మరి ఏంటి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం అంటుంది గత ప్రభుత్వం అంటే మంచి జరగట్లేదు అంటారా జరుగుతుందన్న కొంతవరకు జరుగుతుంది అంత రాజకీయం నాకు తెలియదు ఏమనుకోవద్దు మరి నెక్స్ట్ జగన్ గారు వస్తా అంటున్నారు పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు అంటే గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు అది చెప్పలేమన్నా రాజకీయం అది చెప్పలేం మీరు ఎవరు వినే ఉంటారు కదా పక్కన చుట్టుపక్కల అందరూ అనుకుంటారు అందరు నోట్లు అంటూ వస్తున్నారు ఓకే మరి నెక్స్ట్ మీరు ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా లేదా జగన్ గారి ప్రభుత్వం కోరుకుంటున్నారు ఇదే కోరుకుంటాం ఇదే కోరుకుంటున్నారు ఇంకా పని లేకపోతే అన్నం క్యాంటీన్ ఎలా ఉంది బాగుందండి క్వాలిటీగానే ఉందా క్వాలిటీ మరి అతను లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు అతని కొడుకు బాగానే ఉందన్న ఓవరాల్గా ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఓవరాల్గా అంటే మంచిది బాగా జరుగుతుంది ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు బాగానే ఉంది ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా చాలా వరకు చేస్తున్నాడు చాలా వరకు ఓకే ఇచ్చిన రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చిన రోడ్డు బాగానే చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ బాగానే చూసి మొన్న వెళ్ళాడు అక్కడ రోడ్డుకి అంటే ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు చాలా రాత్రి పగలు కదా రాత్రి పగలు మరేంటి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామికలు తీసుకొస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది మనకే మంచిది అందరికీ పని దొరుకుతుంది అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి అమరావతి మంచిదే మన ఆంధ్రప్రదేశ్ పెద్దది అని దానికోసం అమరావతి ఉండాలి ఓకే బాబాయ్ ఇంకొక మాట గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి ఎవరిది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి చెప్పాక రాత్రి పగలే అంటారు ఓకే ఏంటి ఈ ఏజ్ లో కూడా ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఎవరిది చంద్రబాబు బాగానే చేస్తున్నాడు మరి నెక్స్ట్ జగన్ గారు నేను రాబోతున్నా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు గెలిచే అవకాశం ఉందా వస్తాం కష్టం ఏంటంటే మన చేతిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చాడు ఏం చేయలేకపోయాడు మెయింటైన్ చేయలేకపోతున్నారు మరి ఏంటి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటున్నారు అంతవరకు వాస్తవం ప్రజలకి ఒకరికి అన్నీ ఒకేసారి కావాలంటే కుదరదుగా టైం పడుతుంది ప్రతి దానికి టైం పడుతుంది ఓకే సరే బాబాయ్ ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు బాగానే ఉంది అంటారా